విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచి తన బ్యాటింగ్ మెళకువలతో పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతున్నాడు. మధ్యలో రెండేళ్లు తప్పించి ఇంటా బయట ఈ దేశం ఆ దేశం స్పిన్నర్లు పేసర్లు అన్న తేడా లేకుండా అన్ని దేశాలపై తన సమకాలికులైన అందరు బౌలర్లపై కోహ్లీ పైచేయి సాధించాడు. వయసు పైబడే కొద్దీ అతను పాతబడ్డ వైన్లా ఇంకా మత్తుగా తయారవుతున్నాడు. కింగ్ ఇటీవలి ఫామే అందుకు నిదర్శనం. గత ఏడాది ముగిసిన వన్డే వరల్డ్ కప్లో కెరియర్ అత్యుత్తమ ఫామ్ను కనబరిచిన కోహ్లీ ఆ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలవడమే కాకుండా ఆ ప్రదర్శన కారణంగా గత ఏడాది ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లీ అత్యంత ప్రతిష్టాత్మకమైన వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలవడం ఇది తొలిసారి కాదు. కింగ్ 2012లోనే 24 ఏళ్ల వయసులోనే తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్నాడు. కోహ్లీ స్టామినా ఏ స్థాయిలో ఉందంటే అతను మళ్లీ 35 ఏళ్ల వయసులోనూ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 11 ఏళ్ల తర్వాత ఏ క్రీడలో అయినా క్రీడాకారుల శోభ కాస్త తగ్గుతుంది. 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలిచిన ఏకైక ఆటగాడిగా, అత్యధిక ఐసీసీ అవార్డులు సాధించిన ఆటగాడిగా దాదాపు అన్ని రికార్డులను కవర్ చేశాడు. కోహ్లీ ప్రస్తుతం సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డుపై కన్నేశాడు.